ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు నిత్య అన్నదానాలు, హోమాలతో భద్రకాళి ఆలయం నిత్యం సందడిగా ఉంటోంది. వరంగల్ పేరు చెప్పగానే కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయాలు, భద్రకాళి అమ్మవారు గుర్తుకొస్తారు. గంభీర రూపంతో దర్శనమిచ్చే భద్రకాళి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు, కరువు కాటకాలు దరిచేరవనేది భక్తుల నమ్మకం. ఈ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలో నిర్వహించే శాకాంబరి నవరాత్రి ఉత్సవాలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. అమావాస్య పాడ్యమి నుంచి మొదలయ్యే ఈ ఉత్సవాలు ఏకాదశి రోజు భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవంతో ముగుస్తాయి. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 13వ తేదీ వరకు జరగనున్నాయి. 9 రోజుల పాటు వివిధ రూపాలు, అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. 12వ తేదీ విజయదశమి సందర్భంగా విశేష పూజలు చేసి శ్రీ భద్రకాళి అమ్మవారికి జల క్రీడోత్సవం, హంసవాహన తెప్పోత్సవం నిర్వహిస్తారు. శరన్నవరాత్రి మహోత్సవాలు ఈనాడు 3వ రోజుకు చేరుకున్నవి. ఈనాడు గాయత్రి దేవిగా అమ్మవారిని అలంకరించడం జరిగినది. గాయత్రిని మించిన మంత్రము లేదు, తల్లిని మించిన దైవము లేదు అని వేదము మనకు తెలిపినది. తల్లిదండ్రులను సేవిస్తూ గురువుకు నమస్కరించి భద్రకాళి అమ్మవారిని ధ్యానించినట్టయితే అమ్మవారు ఈరోజు గాయత్రి యొక్క తత్వము మంచి జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తుంది. ఎవరైతే శరదృతువులో నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లను సర్వ బాధల నుండి విముక్తులవుతారు, ధనధాన్య సుధాన్ముతులు అవుతారు. నా యొక్క అనుగ్రహం వల్ల మనుషులందరికీ ప్రాప్తిస్తాయని చండీ సప్తశతిలో అమ్మవారు చెప్పింది. కాబట్టి దేశవ్యాప్తంగానే కాదు, దేశ విదేశాల్లో కూడా సకల మతస్థులు ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. నవదుర్గ అలంకరణలతో దర్శనమిచ్చే అమ్మవారి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిత్య అన్నదానాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. 9 రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. లేడీస్ కు చాలా అనుకూలమైన దేవత. ప్రతి ఒక్కటి మాకు మొక్కుకుంటే మాకు చాలా ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. అమ్మవారికి చోడు బియ్యము, పూలు, పండ్లు, కట్నాలు, కాணிకలు ఇచ్చేసి ఉన్నంతలా చేసి అమ్మవారి దర్శనం చేసుకొని పోతాం. 30 ఏళ్ళ సంది వస్తున్నాం ఇక్కడికి. మా భూపాలపల్లి మేము 30 ఏళ్ళు ఉండే, ప్రతి ఏటాసి ఇక్కడికి వస్తాం నవరాత్రులప్పుడు. ఈ అమ్మవారు మొక్కిన మొక్కులు తప్పకుండా తీరుస్తుందండి. నేను మొన్న ప్రమోషన్ కోసము 108 ప్రదక్షిణలు చేస్తాను మొక్కాను. ఫస్ట్ రాలే కానీ మళ్ళీ అమ్మవారికి మొక్కుకున్న తర్వాత లెఫ్ట్ వల్ల నాకు ప్రమోషన్ రావడం జరిగింది. ఆ మొక్కును తీర్చడానికే ఇవాళ వచ్చాను. చాలా మంచి అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మాకు నవరాత్రులు ఈ 9 రోజులు చాలా నిష్టంగా ఉండాలి. మనం ఉంటే దాని ఫలితం అనేది మనకు దక్కుతుంది. కాబట్టి ఎవరైనా మీకు ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కంపల్సరీ అమ్మవారిని కొలుసుకోండి, ఖచ్చితంగా మంచిగా అవుతుంది. ఆఖరి రోజు 13వ తేదీన నిర్వహించే భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఈ ఉత్సవాల్లో ప్రతి ఏటా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. వరంగల్ భద్రకాళి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ 9 రోజుల పాటు అమ్మవారు 9 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని చూసేందుకు ఓరుగల్లు నగరం నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. ఈ మేరకు అధికారులు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అమ్మవారికి దర్శించుకుంటే భోగభాగ్యాలు దక్కుతాయి అనేటువంటిది భక్తుల విశ్వాసం. కాబట్టి దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకైతే భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.